మూవీ అయితే అందరికీ మూవీ అయితే బాగుంది, అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. గ్రాఫిక్స్ ఎలా ఉందండి? గ్రాఫిక్స్ అంటూ ఏముండదండి, చాలా రియాలిటీ బేస్డ్ కంటెంట్ ఇది. సో చాలా న్యాచురల్గా రియల్గా ఉంటుంది. సో అందరికీ నచ్చుతుంది. చూసిన ప్రతి ఒక్కరు ఎవరెవరైతే చూసారో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. లోకల్ రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది అన్నారు. సో ఇది కూడా చూసారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా చాలా అద్భుతంగా ఉందండి. హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. సినిమా చిన్నవాళ్ళు కానీ ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పెడద్రోవ పడుతున్నారు స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ ఇలా పెడద్రోవ పడకుండా ఈ సినిమా చూస్తే నిజంగా వాళ్ళలో ఒక మార్పు అనేది వస్తుంది అనమాట. చాలా బాగుంది. అలాగే శ్రీనాథ్ గారు డైరెక్షన్, అలాగే భువన్ రెడ్డి గారు అన్నమాట ప్రొడ్యూసరు, ఎక్సలెంట్గా తీశారు. ఒక మంచి పల్లెటూరు రాపులో చాలా ఒక మంచి సినిమా వచ్చింది అనుకోవాలి. ఇలాగా ఇప్పుడు మన హీరోయిన్ గారు కూడా వచ్చి అంటే తాడేపల్లిగూడెం అనమాట. ఆ తాడేపల్లిగూడెంలో రేలంగి గారు, దట్ ఇండస్ట్రీ గారు, అలాగే కృష్ణవంశీ గారు ఏంటి చాలామంది కూడా ప్రముఖులు వచ్చారు. ఆ ప్రముఖులు లాగే మా హీరోయిన్ గారు కూడా ఒక మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ హిట్ సినిమా అండి, ఎవరు మిస్ అవ్వద్దు. ఎవరు మా ఎక్కువ ఎంతమంది క్రష్లు ఉంటే అందరు గుర్తొచ్చేసారు అనమాట. అలా అనిపించింది నాకైతే. స్కూల్ లవ్ స్టోరీ అయితే నిజంగా డైరెక్టర్ గారు మీకు గ్రేట్ సార్. నిజంగా మా స్టోరీ మా అందరికి నచ్చే స్టోరీ తీశారు. సినిమా అయితే వేరే లెవెల్. ఈ వీక్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ఈ సినిమా అనేది నంబర్ 1 అనమాట. ఇంకోటి స్లాంగ్ గురించి చెప్పుకోవాలి. ఆ స్లాంగ్ అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అది కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ హీరో గారు అయితే అమ్మ బాబా హీరోతో ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ ని చూస్తే మా ఫ్రెండ్షిప్ అలా గుర్తొచ్చింది నాకైతే. ఓవరాల్ గా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ హీరో హీరోయిన్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. సో మీరు అందరు సినిమా చూడండి. మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నెక్స్ట్ లెవెల్ ఉంది. డైరెక్టర్ గారు మీకు మాత్రం హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పవచ్చు. అంటే స్కూల్ లవ్ స్టోరీ ఇంత బాగా తీయొచ్చా అనే రేంజ్ లో చూపించారని చెప్పుకోవచ్చు. అండ్ ఎక్కడ దొరికారో ఆని ముత్యం అసలు హీరో హీరోయిన్ ఇద్దరు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. వాసు కుమారి అనే క్యారెక్టర్ లో మాత్రం ఒదిగిపోయారని చెప్పొచ్చు. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఒక సాడ్ సాంగ్ ఉంటుందనా, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు చాలా అంటే చాలా ఎమోషనల్ అయినా, అంటే ముందు కెరియర్ చూసుకోవాలన్నా, తర్వాత అయినా ఏదైనా లవ్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు, ముందు లవ్ కాకుండా కెరియర్ చూసుకొని బాగుపడాలని ఒక మంచి మెసేజ్. ఎప్పటికైనా సరే అమ్మాయి ప్రేమ ఎప్పటికీ గొప్ప కాదు, అమ్మ ప్రేమనే ఎప్పటికైనా గొప్ప. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి ప్రేమ అనేది గొప్ప అని చెప్పేసి లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో గుండెల్ని పిండి పడేసింది భయ్య. చాలా ఎమోషనల్ అయిపోయింది సినిమాలో. కాకపోతే మూవీ పరంగా చూసుకుంటే ఓవరాల్ గా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అంటే మామూలుగా నేను కూడా చదివింది గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనే ఇంటర్మీడియట్. మేము కలిపినటువంటి కొన్ని స్వీట్ మెమోరీస్ అండ్ మామూలుగా ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఇతనికి చేసే సపోర్టింగ్స్ ఇవన్నీ నిజంగా నాకు చాలా బాగా అనిపించినాయి అన్న. ఇంటర్వెల్ సీన్ లో ఏంటంటే ఒక ఇంటర్వెల్ సీన్ ట్విస్ట్ పెట్టాడు, అది కూడా చాలా బాగా అనిపించింది. నిజంగా సీన్ కి ఒక్కొక్క ఎక్సైట్మెంట్ సాంగ్స్ కానీ చాలా బాగా అనిపించినాయి భయ్య. థియేటర్ లో ఆడియన్స్ ఎవరు కూడా మిస్ కాకండి. మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ గారు హీరో గారు యాక్టింగ్ చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది భయ్య. థియేటర్ లో ఎవరు కూడా మిస్ కాకండి. ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అంటే ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల అన్న. మూవీ అయితే చాలా బాగుంది.